హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫింగర్ ప్రింట్స్ అంటే మన వేలిముద్రలు సెక్యూరిటీ, గుర్తింపు మరియు అనుమతుల పరిశ్రమలో విస్తృతంగా ఉపయోగపడుతున్నాయి. ఇది మనం తామెక్కడున్నామని మనకే చెందినదిగా గుర్తించడానికి ఉపయోగపడే అత్యంత సమర్థవంతమైన పద్ధతులలో ఒకటి. కానీ తాజాగా ఇప్పుడు మోసగాళ్ల గురి వేలిముద్రలపై పడింది. ఈ ఫింగర్ ప్రింట్ ఆధారిత వ్యవస్థలు కూడా చాలా కాలం క్రితం నుండి దుర్వినియోగం చేయబడుతున్నాయి. ఈ కథనం ద్వారా ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా జరిగిన కొన్ని ప్రముఖ స్కామ్స్ గురించి తెలుసుకుందాం. ఈ సైబర్ నేరగాళ్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న రోజుకో రీతిలో కొత్త పంథాలో కేటుగాళ్లు నేరాలకు పాల్పడుతూనే ఉన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, నకిలీ బయోమెట్రిక్తో మోసాలు. నిరుద్యోగులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల్ని కొట్టేసేందుకు నకిలీ బయోమెట్రిక్లు తయారు చేశారు. శిక్షణా కార్యక్రమాలకు హాజరైనట్టు వేలిముద్రలు వేసి ప్రధానమంత్రి కౌశల్య కేంద్రం PMKK పథకం నిధులు కొట్టేశారు. నకిలీ ఫింగర్ ప్రింట్ మిషన్, లిక్విడ్, నకిలీ వేలిముద్రలు, మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. నిరుద్యోగులకు PMKK నిధుల్ని కొట్టేసేందుకు నకిలీ బయోమెట్రిక్లు తయారు చేశారు. నకిలీ వేలిముద్రలతో శిక్షణా కార్యక్రమాలకు హాజరైనట్టు చూపించి నిధులు కొట్టేశారు. యువత స్కిల్ డెవలప్మెంట్ కోసం ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం భోపాల్కు చెందిన అల్టిమేట్ ఎనర్జీ రిసోర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు అప్పగించింది. ఈ సంస్థకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో కార్యాలయం ఏర్పాటు చేశారు. సాహిల్ వలీ భోపాల్లోని ప్రధాన కార్యాలయ నిర్వాహకుడిగా, ఆవునూరి శ్రీనివాస్ హైదరాబాద్లోని మధురానగర్లో కార్యాలయ ఇన్ఛార్జిగా ఉన్నారు. హైదరాబాద్ కార్యాలయం పరిధిలో మంచిర్యాలతో పాటు హుజూర్ నగర్, జనగామలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఉన్నాయి. నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన A1 మల్లికార్జున్ మంచిర్యాల సెంటర్ ఆర్గనైజర్గా పనిచేస్తున్నాడు. 2020 నుండి ప్రతి సెంటర్లో సంవత్సరానికి 320 మంది చొప్పున నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు ఇస్తున్నారు. ఈ కోర్సుల్లో యువతకు శిక్షణ ఇవ్వడం కోసం కేంద్ర ప్రభుత్వం గతంలో ఒక్క యువతకు 13,000 చొప్పున నిధులు మంజూరు చేసేది. ఈ ఏడాది నుంచి విద్యార్థుల సంఖ్యను 720కి పెంచి ఒక్కో యువతకు 13,000 కేటాయించారు. ఈ కోర్సులకు హాజరయ్యే అభ్యర్థుల హాజరు ఆధారంగా మాత్రమే నిధులు కేటాయిస్తారు. మంచిర్యాల కేంద్రంలో ఈ ఏడాది 300 మంది అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం ప్రతిరోజు సగటున 50 మంది హాజరవుతుండడంతో సంస్థ నిర్వాహకుడు ఆవునూరి శ్రీనివాస్ ఆదేశాల మేరకు మంచిర్యాల సెంటర్ ఇన్ఛార్జి మల్లికార్జున్, సలీం జాఫర్ల సహాయంతో 250 మంది అభ్యర్థుల నకిలీ వేలిముద్రలు సృష్టించారు. హాజరు కాని అభ్యర్థుల బయోమెట్రిక్ మిషన్ ద్వారా నకిలీ వేలిముద్రలతో ప్రభుత్వానికి నివేదికలు సమర్పించి లక్షలాది రూపాయల నిధులు కొల్లగొట్టారు. నకిలీ వేలిముద్రలు, ఆధార్ కార్డులు సృష్టించి ప్రజల బ్యాంకు ఖాతాల నుండి కోట్ల రూపాయలను కాజేశారు. ఈ సైబర్ నేరగాళ్లు 5 ప్రముఖ బ్యాంకులకు సంబంధించిన 12 ఖాతాల నుండి దాదాపు 6 కోట్ల రూపాయలు కాజేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. గుంటూరు, ప్రకాశం జిల్లాకు చెందిన 5గురు సైబర్ నేరగాళ్లపై 416 పిటిషన్లు NCRB పోర్టల్లో నమోదయ్యాయని జిల్లా SP అన్బురాజన్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 416 మంది బాధితులు ఉంటే వైఎస్ఆర్ జిల్లా నుంచే 60 మంది ఉన్నట్లు SP వెల్లడించారు. ఆధార్ కార్డుకు అనుసంధానంగా ఉన్న వేలిముద్రలను నిందితులు ఓ యంత్రం ద్వారా నకిలీ వేలిముద్రలు తయారు చేసి ప్రజలను మోసం చేస్తున్నట్లు గుర్తించామని ఆయన పేర్కొన్నారు. పాస్వర్డ్ల కంటే వేలిముద్రలు ఎక్కువ సురక్షితమా? మీ పాస్వర్డ్ పోయిన తర్వాత మీరు కొత్తదాన్ని పొందవచ్చు. కానీ మీ వేలిముద్ర క్లోన్ అయినప్పుడు ఏమి జరుగుతుంది? కేవలం 10 రూపాయల చొప్పున ఈ మోసగాళ్లు ప్రాపర్టీ రిజిస్ట్రీ పేపర్లలో దొరికిన చిత్రాల నుండి ఒక వ్యక్తి వేలిముద్రల రబ్బరు క్లోన్లను రూపొందించగలిగారు. వారికి కావలసింది ఫోటో పాలిమర్, పాలీస్టాంపర్ మెషిన్ మరియు బటర్ పేపర్. దీనితో వారు ఎలక్ట్రానిక్ లావాదేవీల ప్రాసెసింగ్ ప్లాట్ఫామ్ల ద్వారా అనేక లక్షల నిధులను స్వాహా చేయగలిగారు. పల్వాల్ SP దీపక్ గెహ్లావత్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో ఇలా అన్నారు. మొదట వారు బటర్ పేపర్పై వేలిముద్ర యొక్క చిత్రాలను ప్రింట్ చేస్తారు. తరువాత ఈ ప్రింట్లను కాంతి సెన్సిటివ్ ఫోటో పాలిమర్ పిట్లో ఉంచుతారు. అది అతినీలలోహిత కాంతికి బహిర్గతమవుతుంది. ఈ ప్రక్రియ చివరిలో పొందిన వేలిముద్ర క్లోన్ ఆఫీస్ రబ్బర్ స్టాంప్ను పోలి ఉంటుంది. దీనిని బయోమెట్రిక్ రీడర్లో ఉపయోగించవచ్చు. రబ్బర్ క్లోన్లు ఫూల్ ప్రూఫ్ కానప్పటికీ అధిక విజయవంతమైన రేటును కలిగి ఉన్నాయని మరియు 70% కేసులలో పనిచేశాయని ముఠా సభ్యులు పోలీసులకు చెప్పారు. ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థలు అంటే AEPS లావాదేవీల కోసం ఎలక్ట్రానిక్ లావాదేవీ ప్రాసెసింగ్ ప్లాట్ఫామ్లు అవసరం. వేలిముద్రలతో కూడిన పత్రాల్ని కొట్టేసి నకిలీలను సృష్టిస్తున్నారు. వాటి ఆధారంగా బ్యాంకు ఖాతాల్లోని సొమ్ము కాజేస్తున్నారు. గతేడాది డిసెంబర్లో నగరానికి చెందిన రిటైర్డ్ ఎంప్లాయీ ఖాతాలో నుంచి విడతల వారీగా 24,000 రూపాయలు విత్డ్రా అయ్యాయి.
అతని ప్రమేయం లేకుండా ఖాతాలో నుంచి నగదు పోవడాన్ని గుర్తించి వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సిఐడి అధికారులు వేలిముద్రల చోరీతో ఈ మోసం జరిగినట్లు తేల్చారు. ప్రధాన నిందితుడు అక్రమ్ను సిఐడి అధికారులు గతేడాది డిసెంబర్లోనే అరెస్ట్ చేశారు. రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ శాఖ వెబ్సైట్ల నుంచి నిందితుల సేల్ డీడ్ పత్రాలను డౌన్లోడ్ చేసుకుని వాటిలో ఉన్న వేలిముద్ర గుర్తులను కంప్యూటర్లలో స్కాన్ చేసినట్లు సిఐడి అధికారుల దర్యాప్తులో తేలింది. డాక్యుమెంట్లలో ఉన్న ఆధార్ కార్డు, ఫోన్ నంబర్లు సైతం సేకరించినట్లు గుర్తించారు. ఆ తరువాత సిలికాన్ వేలిముద్రలు రూపొందించి కస్టమర్ సర్వీస్ పాయింట్ మిషన్లలో నగదు తీసుకున్నట్టు తేల్చారు. ఈ ముఠా పలుచోట్ల ఈ తరహా మోసాలకు పాల్పడినట్లు సిఐడి అధికారుల దర్యాప్తులో తేలింది. సైబర్ నేరగాళ్లు వేలిముద్ర ప్రింట్ను తొలుత పేపర్ పైకి తీసుకుని గాజు గ్లాసుపై ముద్రిస్తారు. దానిపై రబ్బరు పోస్తే పాలిమర్ ప్రింట్ తయారవుతుంది. అదే నకిలీ వేలిముద్రగానే మారుతుంది. బయోమెట్రిక్ యంత్రంలో ఆ నకిలీ వేలిముద్రలను పెట్టి బ్యాంకు ఖాతాలోని నగదు కాజేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు మోసాలకు తెరలేపారు. 14.64 లక్షల్ని నేరస్తులు ఇలా కాజేసినట్లు సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. జాతీయ రిజిస్టర్ నంబర్లు 2020లో భారతదేశంలో కొన్ని రిపోర్టుల ప్రకారం అనేక మంది వ్యక్తులు తమ ఫింగర్ ప్రింట్స్ను గుర్తించి ఇతరుల అకౌంట్లకు, బ్యాంకు లావాదేవీలకు అనుమతిని పొందారు. ఈ స్కామ్లో వారు ఫింగర్ ప్రింట్ పద్ధతులను సేకరించి అవి ధృవీకరణ కోసం ఉపయోగించారు. కొన్ని బ్యాంకులలో ఈ ఫింగర్ ప్రింట్ సర్వీసులు పెంచుతూ అవి మోసపూరితంగా ఉపయోగించబడ్డాయి. ఆధార్ కార్డ్ ఆధారిత మోసాలు, ఆధార్ కార్డ్ ఆధారిత అనేక స్కామ్స్లో ఫింగర్ ప్రింట్స్ కూడా ప్రధాన పాత్ర పోషించాయి. 2018లో ఆధార్ కార్డ్ పద్ధతులను ఉపయోగించి సైబర్ నేరగాళ్లు పౌరుల ఫింగర్ ప్రింట్స్ కొన్ని సేకరించి ఆ సమాచారాన్ని ఉపయోగించి జాలి ఆటలను నిర్వహించారు. వాటి ద్వారా బ్యాంకు అకౌంట్లు ఓపెన్ చేయడం, లోన్ తీసుకోవడం మొదలైన వాటి ద్వారా సొమ్మును చోరీ చేసేవారు. ఫింగర్ ప్రింట్ రిజిస్ట్రేషన్ స్కామ్స్ 2020లో కొన్ని రాష్ట్రాల్లో ఫింగర్ ప్రింట్ రిజిస్ట్రేషన్స్ ద్వారా ప్రభుత్వ సేవల సబ్సిడీ కేటాయింపులపై స్కామ్స్ చోటు చేసుకున్నాయి. సైబర్ నేరగాళ్లు సామాన్య ప్రజల ఫింగర్ ప్రింట్ సేకరించి అనుమతులు లేదా సబ్సిడీ లాభాలను వంచారు. ట్రాన్స్పోర్టేషన్ శాఖ స్కామ్ 2021లో ట్రాఫిక్ రిజిస్ట్రేషన్, వాహన రవాణా సర్వీసెస్ కూడా ఫింగర్ ప్రింట్ ఆధారంగా స్కామ్లకు గురయ్యాయి. స్కామ్ ఆర్గనైజర్లు వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పలు వాస్తవాధారాలను నకిలీ ఫింగర్ ప్రింట్స్ ఉపయోగించి సంపాదించారు. ఇంకా ఇలాంటి ఫింగర్ ప్రింట్తో చేసిన మోసాలు చాలా ఉన్నాయి. సైబర్ నేరగాళ్లు మీ ఖాతాలోని డబ్బుల్ని కొట్టేస్తే వెంటనే 1930 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి, లేదా జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్లోకి వెళ్ళి అందులో ఫిర్యాదు చేయాలి. ఒకవేళ బాధితుడి ప్రమేయం లేకుండా డబ్బు పోతే చాలా ఉదంతాల్లో ఫిర్యాదు చేసిన 45 రోజుల్లోపు తిరిగి జమ చేస్తున్నారు. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.